మీలాగా బార్కోడ్లు హోలోగ్రామ్లు అన్ని రద్దు చేసేసి మీ ఇష్టం వచ్చిన మద్యాన్ని ప్రజలకు అందించే ఆలోచన ఈ ప్రభుత్వం అనుకున్నట్టయితే క్యూఆర్ కోడ్ ఏదైతే ఎక్సైజ్ సురక్ష యాప్ ఏదైతే ఉందో అది మేము ప్రవేశపెట్టే వాళ్ళం కాదని చెప్పేసి మనం చేస్తాను. కల్తీ మద్యాన్ని అరికట్టాలనే ఉద్దేశంతోనే ఈ యాప్ని ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారి ఆదేశాలతో ఈ యాప్ని తయారు చేసి ఇప్పటి వరకు కూడా 1,70,000 యాప్ ద్వారా మరి ప్రజలు దీంట్లోకి వచ్చారని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. ఏ ఒక్క కేసులో కూడా ఇది నకిలీ మద్యం అని చెప్పేసి తేలదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఏదైతే హాలోగ్రామ్ ఉందో దాంట్లో బ్యాచ్ నెంబర్ కానివ్వండి, ఎక్కడ తయారైంది, ఎక్కడ ఏ డీలర్కి ఏ షాప్కి అమ్మామో అన్ని డీటెయిల్స్ కూడా వస్తాయని చెప్పేసి మనం చేస్తున్నాం. దాన్ని కూడా తప్పుదారి పట్టిస్తానికి వైఎస్ఆర్సీపీ వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. ఆ హోలోగ్రామ్లో ఏదైతే బ్యాచ్ నెంబర్ ఉందో లేకపోతే ఎవరైతే మద్యం తయారీదారు ఉన్నాడో ఆ డీటెయిల్సే ఆ బాటిల్స్ కింద తయారీదారుడు లేబుల్స్ కూడా ఉంటాయి. ఆ లేబుల్స్ అదేవిధంగా ఈ యాప్లో వచ్చిన సమాచారం, హోలోగ్రామ్లో వచ్చిన సమాచారం సరిగా ఉందో లేదో కూడా చెక్ చేసుకోమని చెప్పేసి మనం చేస్తాను. నిజంగా మీరు చేసే ప్రచారంలో నిజం ఉంటే, వాస్తవం ఉంటే మీ కార్యకర్తలు కానీ మీ నాయకులు కానీ ప్రతి షాప్కి ప్రతి బార్కి కూడా వెళ్ళి ఈ యాప్ని ఉపయోగించుకొని ఇది ఏమిటో తెలుసుకోవాలని చెప్పేసి కూడా మనం చేస్తాను. ఇది నకిలీదా లేకపోతే కరెక్ట్ మద్యం చేస్తున్నారా, సప్లై చేస్తున్నారా తెలుసుకోమని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నాను.